హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో రుచికరమైన టమాటో బజ్జీ. ముందుగా ఒక కప్పు శనగపిండి, హాఫ్ కప్ బియ్యం పిండి వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు వంట సోడా వేసుకోవాలి. ఇవన్నీ కలుపుకోవాలి. ఇవంతా కలుపుకుని హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని కలుపుకోవాలి. వాటర్ సరిపోకపోతే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసి పలుచగా వచ్చేటట్టు కలుపుకోవాలి. మరీ పలుచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి తగినంత. నేను తీసుకున్న పిండికి 6 టమాటాలు సరిపోతాయి. టమాటాలు తీసుకుని ఘాట్లు పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఆయిల్ వేడెక్కిందేమో చూసుకోవాలి ఒక్కసారి. నేను చూపించిన విధంగా ఫస్ట్ లేయర్ వేసుకోవాలి. వేసుకుని ఒక 5 మినిట్స్ వేగాలి. 5 మినిట్స్ వేగినాక గరిటెతో తిప్పుకోవాలి. తిప్పుకున్నాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా బౌల్లో తీసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ లేయర్ వేసుకోవాలి. వేసుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఒక్కసారి ఫ్రై అయ్యిందేమో చూసుకుందాం. చూసారు కదా, లైట్ బ్రౌన్ కలర్ వస్తూ ఉంది. ఇంకొంచెం సేపు 5 మినిట్స్ తర్వాత వేగిందేమో చూసుకుని తీసుకోవాలి. చల్లారి పెట్టుకున్న టమాటాలను నేను చూపించిన విధంగా మిడిల్లోకి ఇలా కట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. టమాటాలన్నీ ఇట్లా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. టమాటా ముక్కల్ని తీసుకున్న బౌల్లోకి కొంచెం మరమరాలు, కొంచెం కార్న్ వేసుకోవాలి. కార్న్ వేసుకున్న తర్వాత పల్లీలు వేసుకోవాలి. నేను అయితే కొన్ని ఓట్స్ యాడ్ చేసుకుంటున్నా. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. కొన్ని అటుకులు వేసుకోవాలి. అటుకులు వేసుకున్నాక తగినంత సాల్ట్ వేసుకోవాలి. తగినంత కారం, కొంచెం కొత్తిమీర, కొంచెం ఆనియన్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకుని పక్కన పెట్టుకున్న దాంట్లో ఈ విధంగా పెట్టుకోవాలి. అంతే, చాలా ఈజీగా టమాటో బజ్జీ రెడీ. నా ఛానల్ని మీకు కానీ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తా.